ఏంది బే ఊకే ఫోన్ చేస్తున్నావు? బలిసిందా నీకు? ఏంది గిరిసాల పని తెలియలేవు? మా కోడి పొదిగింది, ఎన్ని పిల్లలు పెట్టిందా అని లెక్క పెడతాను. నువ్వు కూడా రా నాతో పాటు లెక్క పెడతా. నీతో అర్జెంట్గా మాట్లాడాలా, మనం కలుసుకున్న ప్లేస్కి రా. ఏంది అంత గవర్ గవర్ అయితాను? ఏంది గవర్ గవరనా? అట్లేం లేదన్నా, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోవాలి. నాకు అట్లా అనబడతలేదుగా. ఏంది అట్లా కనిపిస్తలేదా? మరి ఇంట్లో ఆడోళ్ళు రెడీ కూడా కావద్దా? సరే సరే గానీ గట్లల్లే ఈ కైన్మేడ దాకా పోయేస్తా. ఎటువైనా తొందరరా ఇంటికి. అది నత్తుందిగా, ఎట్లా నేసి కవరింగ్ వేయాలి. ఎటు పోతాను వైషు? బాగానే సోకుల పడ్డావు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వదినా. సరే జల్దీన రాపో. సరే. ఏందే ఎంతసేపు ఎప్పటి నుంచో ఎదురుతాను నీకోసం? అరే మీ ఊరోళ్ళందరూ నన్ను అంత దొంగ న్యూస్ అడుగుతారే, పిచ్చిలేతాను నాకు. ఏమనుకుంటున్నావు? మా ఊరోళ్ళు అంటే కొత్తలు కనిపిస్తే జాతకం జాతకం బయట పెడతారు. బా మీ ఊరికి ఒక దండమే తల్లి నిజంగా. సరే గాని నాకెందుకు ఊకే ఫోన్ చేస్తాను? బట్టలు వెండుకున్నదాన్ని రమ్మన్నావు. నాకన్నా నీకు బట్టలు ఎక్కువైనాయి అనే. ఊకెందుకు కొరిస్తారో నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏంటి చెప్పు. మీ ఇంట్లో మన పెళ్లి ఒప్పుకుంటారానే? డౌట్ ఎందుకు, అస్సలే ఒప్పుకోరు. బా గందుకేనే లేచిపోదామా? ఏంది లేచిపోవడం? ఇవ్వరికి నాకు భయం అంటే నువ్వు ఇంకా లేచిపోదామంటానా? అరే మళ్ళీ గట్లా అంటే ఎట్లనే? మీ ఇంట్లో నువ్వే కాదు చెప్పినావు సంబంధాలు చూస్తారా అని. మళ్ళీ లేచిపోకపోతే ఏం చేస్తామే? ఇటు పెళ్లి కొప్పుకోరంటావు, అటు లేచిపోదామా వద్దంటావు. ఇక ఏం చేసలే మరి, ఇట్నే ఉందామా? సంబంధం చూసి నిజమే గాని లేచిపోవడం అంటే భయం అవుతుంది. నాతో ఉంటే నీకు ఉండాల్సింది భయం కాదే, ధైర్యం. భయం అయితే భయం. మా ఇంట్లో ఒకసారి మాట్లాడదాం మన పెళ్లి విషయం. మనం ప్రేమించుకున్నామని చెప్పేసి వాళ్ళకి చెప్తే ఏమంటారో మరి. చెప్తే ఒప్పుకుంటానే. సరే ఒప్పుకున్నాను అనుకో, ఇద్దరు కలిసి పెళ్లి చేస్తారు. ఒప్పుకోకపోతే నీకు వేరే సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు నన్ను వదిలిపెట్టి ఉండగలుగుతావా అని. చెప్పినవన్నీ నీతో నత్తే మా ఊర్లో మా అన్న పరువు మా వదిన పరువు పోదా. కానీ నువ్వంటే ఇష్టం రా. నీకు దండం పెడతానే, 2 పడవల మీద ఒకటేసారి ప్రయాణం చేయకు నువ్వు, ప్లీజ్. ప్లీజ్ రా, నువ్వే అర్థం చేసుకో. ఏం చెప్పకుండా పోతానవేంది అంటే అద్దనుకుంటానవా? అట్లాంటప్పుడు ఎందుకు ప్రేమించినవే? నువ్వు ఇంకొకసారి నా ప్రేమను తప్పు పట్టినావంటే నీ ఇక్కడనే చచ్చిపోతా చెప్తున్నా. తేజ, దాని మీద నాకు ఎందుకో డౌట్ వస్తుంది. దాని కథలన్నీ వెరైటీ ఉన్నాయి. ఒక కంట కనిపెట్టు, అర్థమైందా? ఇగో ఇప్పటి సంది ఏదైనా పిస పని చేయాలి గాని తలకే వలగొడతా. నేను మీ అన్నంత మంచిదాన్ని కాదు చెప్తాన్నా, సంపి బొంద పెడతా. నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నావు వదినా? నేనేం తప్పు చేసినా అని? నువ్వు కూడా ఒక ఆడపిల్లవని మర్చిపోతున్నావు వదినా. మంచిగా మాట్లాడు. ఏంది నోరు బాగాలేస్తాంది? ఏమైనా ముచ్చట అటు ఇటు తెలవాలని సంగతే చెప్తా నేను. అరే మళ్ళా గట్లా అంటున్నావు, చెప్తే అర్థమైతలే. ఓ బాగా ఉరుకులాడుతాను, దొరకవా? నీ సంగతి చెప్తావు.
నేను ఎన్ని రోజులు మర్చిపోకుండా ఉండలేను. ఇన్ని రోజుల బట్టి నిన్ను చూడకుండా ఉంటే నాకు పిసలేసింది. నువ్వెట్లున్నావో గాని నాకైతే మస్తు ఏడుపొచ్చింది. కానీ నువ్వు మర్చిపోయి ఉంటావారా నన్ను? నేను ఎట్లుంటా అనుకున్నావు ఆ రోజుకి అన్ని తిట్లు మళ్ళా నన్ను. మరి ఎట్లనే చేసి మరి పోదామా? లేచిపోదామని నువ్వు అంటానవా అని? మళ్ళీ మీ అన్నయ్య మీ వదిన పరువు పోతుంది కానీ ఉండిపో అన్న. సచ్చిన పావుని మళ్ళా చంపుతాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇంకేంది పోదాంపా. మళ్ళీ మాట మారవు కదా. చెవిటికి ఇవే ఆడతలే. సరే మరి నైట్ పోదాం. ఓకే ఓకేనా? రెడీ అయ్యండి. సరేనా? ఇక మళ్ళీ అడిగి ఏకే నేనైతే ఇంకోసారి మాట్లాడాను ఇది తప్పించావు అంటే. సరే సాయంత్రం రెడీ ఉండు. ఇది వెనకుండా అవుతుంది మళ్ళీ ఏం చేస్తుందో పెంట చూద్దాం. వాళ్ళైతే లేదు ఇప్పుడే పోతాను. హలో, నమస్తే సార్. మీ ఫోన్ నెంబర్ మా సర్పంచ్ సాబ్ ఇచ్చింది సార్. ఏం లేదు సార్, ఒక చిన్న ఇష్యూ. ఇది ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు సార్. మీరు ఒకసారి వస్తే ఈ పోతారం కాడికి రండి సార్, మా ఊరి కాడికి. అక్కడికి వచ్చినాక అన్నీ మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రండి సార్ ఇవాళ. ఓకే, వస్తా అన్నాడు. సీమ ఎడున్నావు? నేను మీ ఊర్లో ఉన్నా. ఓకే ఓకే వస్తాను. అంత అర్జెంటు నీ ఊరికి రావనా? నేను నువ్వు అత్తని స్టేషన్కి కలిసిందా? అయ్యో సత్యం సార్, మరే? నేను తర్వాత చూసుకుంటా సార్. మిమ్మల్ని చూసుకున్నా ఏంటి? ఇది పరువుకు సంబంధించి, మా పరువుకు సంబంధించి, మా కుటుంబ సమస్య సార్ ఇది. చెప్పు. అదిగా సార్, మా చెల్లె ఓన్తోడు లేచిపోయింది సార్. దాని గురించి స్టేషన్కి వస్తే మా ఊరు వాళ్ళంతా చూస్తే నా ఇజ్జత్ పోదా సార్. అందుకే మిమ్మల్ని ఫోన్ చేసి సీక్రెట్గా రమ్మన్నా సార్. ఏమనుకోకండి సార్. ఎప్పుడు పోయిందిరా బాబు? ఏ టైంకి పోయింది? నువ్వు నీ భార్య ఇట్లా కలిసి ఏమన్నా చేసిలా పరువు వద్దని? నేను ఎవరు నమ్మాలి? లేదు సార్, ఈ ఊళ్ళో నా గురించి అడగండి సార్. పరువు అంటే ప్రాణం ఇస్తాం. అలాంటిది నా చెల్లెలు లేచిపోయింది సార్. ఇప్పుడు నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలా సార్? సార్ ఊళ్ళో నా గురించి అడగండి సార్. నా గురించి ఎట్లా చెప్తారు? ఊళ్ళో పరువు గల కుటుంబం సార్ నాది. మా చెల్లె చేయబట్టి నా ఇజ్జత్ పోతాను సార్. అది ఓట్ల నా ఇజ్జత్ అంటే నా పర్వంతమేంది? నాకు ఉండబుద్ధి అయితే లేదు సార్ ఈ ఊళ్ళో. ఇప్పుడు ఏం చేయమంటావురా మరి? ఏం లేదు సార్, మా చెల్లెలు లేకపోయినాడు ఎవడో గాని వాడిని మాత్రం భూమి మీద ఉంచాలి సార్. నీకు ముట్ట చెప్పేది నీకు ముట్ట చెప్తా సార్. సీక్రెట్ గా తెలవాలా సార్. మా చెల్లెని ఎంత సీక్రెట్ గా లేకపోయిండో వాడిని కూడా అంత సీక్రెట్ గా లేపేయాలి. అర్థమయ్యా సార్? అట్లయితేనే మా ఊళ్ళో నాకు పరువు ఉంటది. సరే ఇప్పుడే చెప్పినావు కదా, నేను ఎంక్వైరీ చేసి నీకు ఫోన్ చేస్తా. తొందరగా వేయండి సార్. అరే బాబు, ఇసొంటి ఎన్నో చూసినా గానీ మీ చెల్లె ఫోటో ఉన్ను ఆధార్ కార్డు నాకు వాట్సాప్ పెట్టు, నేను చూసుకుంటా. చలో రైట్. ఓకే, మళ్ళా కలుస్తాను సార్. అమ్మాయి వచ్చినవానే నిజంగా రావాలనుకుంది తెలుసా నేను. నీ బ్యాగ్ లేదురా? అరే నా బ్యాగ్ బండి మీద ఉన్నది. పెళ్లి చేసుకున్న తర్వాత బండి మీద పడుకుని మనం వెళ్ళిపోదాం డైరెక్ట్. నాకు ఏమైనా రావాలి. నేను అంటున్నా గానీ నాకైతే మస్తు భయం అవుతుందిరా. మళ్ళీ గీత కలిసి ఇట్లా మాట్లాడుతున్నాను చూస్తే మొత్తం ఘోరం కొట్టి పెడతారు ఇద్దరు తెలుసా.
ఏమ్రా బాబు ఏ నుంచి లేపచ్చినావు రిపోర్ట్ని నీకుంటది కదా సార్ నేను ఏం తప్పు చేయలేదు సార్. నువ్వు ఏం తప్పు చేసినావు చెప్తావురా ఎందుకు టెన్షన్ పడతావు సార్ ఎవరికి ఫోన్ చేస్తారా సార్? అరే సీను దా నీ పెళ్లి వచ్చిందా ఏం తప్పు చేయలేదు సార్. సార్ మేము ఏం తప్పు చేయలేదు సార్. ఏం సార్ మీరు చేసుకుంటే మాట్లాడతారు ఓకే సార్ వదిలిపెట్టండి సార్. సార్ మేము ఏం తప్పు చేసినాం సార్? ఏ ఊరు మీది మాది ఇక్కడనే. ఇక్కడనేనా మీ అన్న అసలు ఒక 5 నిమిషాలు ఉంటే మా అన్న వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసారు? మా ఇష్టం కొద్ది మేము వచ్చాం. మేము తప్పు చేసినామా సార్? దొంగ చక్కెర వేనామా? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం సార్. చేసుకోవాలి మీరు ఇంట్లో చెప్తే ఒప్పుకోరు సార్. ఇంట్లో ఒప్పుకోట్లేరు. అడుగుసపోరా ఇద్దరు అడుగుసపో ఎందుకు సార్ మీరే పెళ్లి చేస్తారా? ఎంతకాలాలు బాగా అవుతున్నారా నీకు సార్ ఇప్పుడు వాళ్ళ అన్న చెప్తే మొత్తం గొడవలు అవుతాయి సార్. అస్సలు రావురా బాబు దాన్ని నన్ను విడదీస్తారు మళ్ళా మాకు. అస్సలు రావు బతకం సార్ దూరంగా ఉంటే. అస్సలు ఒక 10 నిమిషాలు సార్ అత్త మాట్లాడతాను. మాట్లాడతాను కూర్చోండి. సార్ ఎందుకు సార్ నాకు అర్థం కాదు. సార్ మీరు ఊరుగా చేయకండి సార్. మీరు అసలు ఏమనుకుంటారు? మీరు తప్పు చేసినట్టు బాగా మేము మాకేమైనా అయితే మీరు వాళ్ళ అన్నయ్య తీసుకుపోయి కొడతారా సార్? ఇట్లే కొడతారా మీరు? రాణి రావాలన్నా రాణి మాట్లాడదాం అదే పైసలు ఇచ్చినట్టున్నాడు మీకు, అందుకే ఆయనకు సపోర్ట్ చేస్తాను. ఏంటిరా పైసలు ఇక్కడ ఎప్పుడే కూర్చోరి నాకు తెలిసి మీకేమో సంగతి చెప్తారా ఇంటికే చెప్పిన మాట నువ్వు. మంచి ఉన్న దగ్గర పిలిచిపోదామని నువ్వునే అన్న. ఎంత ఇట్లా మాట్లాడుతుంది నువ్వే నువ్వు నాగా మీ అన్నయ్య చెప్పొచ్చినావా? ఎందుకైనా వచ్చింది పోలీసు వాడు. మా అన్న నేను పోతాను వాళ్ళ మా ఎట్లా వచ్చిండు? 5 నిమిషాలు వచ్చి పెళ్లి చేసే టైంకి వచ్చింది. పెళ్లి చేసుకునే టైంకి నువ్వే చెప్పినట్టున్నావు. జల్ల పెట్టి నాకపోతే సత్తవాని అది వచ్చిన కటింగ్ కొనియా నాన్న చీరలు మేకప్లు పాడు కాదు. ఎక్కడైనా గీయ కదా అందరు కనబడతారు తప్పితే ఎవరో ఒకటి కంప్లైంట్ చేయాలి. ఇక వీడియో వచ్చిండు మా నాన్న పోలీసుని పట్టుకొని మళ్ళీ నువ్వు సంవత్సరాలు బయటికి రావు నీ సంగతి చెప్తా రాకపోతే మాట్లాడతాం. ఏదేమైనా మేము ఇద్దరం విడిపోం సార్. మీరు ఏమైనా వేసుకోండి. వాళ్ళ అన్నయ్య గారు ఇంకో డబ్బులు ఇస్తా ఆయన రిటర్న్ కేసు పెట్టి చూస్తా నేను. మీ చెల్లె నడి కుట్లది చూసినావా? అన్నంత పనే చేసింది. నువ్వు మూసుకొని రావే గుడికాడికి తొందరగా. సార్ గుడికి రమ్మన్నారు ఎక్కడ? అరే బాబు అని పొట్టుపోటు చంపినా అటు మూల గుమ్మున పెట్టినా పో వాని మూల కూర్చున్న పెట్టుడు కాదు, దాన్ని వేసేయాలి. ఏసుడు గీసుడు ఏమద్దు కానీ పో అది ఎక్కడ అని సంగతి చెప్తా. నువ్వు సోపులో పడ్డప్పుడు నువ్వు ఫోటోలో కూర్చొని పెట్టినప్పుడు నీకు అర్థమైంది నడి కుట్లేదా? దీనికి పని చెప్తావా నువ్వు? ఎవరి గాని తీసుకుపోయినావురా మా చెల్లెను? అన్న కొట్టకన్నా. చెల్లె నువ్వు ఎక్కువ మాట్లాడలేదు, నీకేం తెలియదు. వీడు ఏం చెప్పి తీసుకెళ్ళాను అవులేగా తప్ప తప్పే ఇలాగా నేను దొంగతనంగా పోలీసులు పంపేలే. అర్థమైందా? నేను లేదు అర్థం నీకు ఎందుకు ఇది లేకపోతే నేను బతకలేను సార్. నన్ను దాన్ని విడదీస్తే మాత్రం మేమైతే కాదు ఇన్ని చంపి మేము చచ్చిపోతాం. బాబు ఒక సాగరు బాబు మీరు తచ్చులద్దు సంపుకుండదు పొట్టుకుండదు కానీ మాట చెప్తుంది. ఓడు మంచిగా ఉన్నాడు, ఇంకా 5 సంవత్సరాలైనా జాబ్ వస్తుంది వీడికి. ఆ మాటని వీడికి ఇచ్చి పెళ్లి అయిపోతుంది. అరే ఇప్పుడు నువ్వు పెళ్లి చేయలేదు అనుకో, వాళ్ళు చచ్చిపోయినాడు, వాళ్ళ అమ్మకు బిడ్డ దూరం అవుతుంది, వీళ్ళ అమ్మకు కొడుకు దూరం అవుతుంది. ఎందుకు రాయివ్వాలి? నా మాటని వీనికి ఇచ్చి పెళ్లి అయ్యి ఇంకా 5 సంవత్సరాల చదువు ఉందట, అయిపోయినాక పెళ్లి చేసుకుంటారు. మీరిద్దరూ దూరం దూరం ఉండాలి, వేరు వేరు ఉండాలి, ఒకరినొకరు కలుసుకోవద్దు. నువ్వు వీళ్ళ జోడికి రావద్దు. నేను లేకుండా నువ్వు ఉంటావానే? నా మాట విషయం నేను చెప్పింది అందరు బాగుంటుంది సార్. ఇక్కడ ఒప్పుకున్నట్టు ఒప్పుకొని మళ్ళీ నన్ను ఎవరు లేకుండా నన్ను చంపైతే నిన్ను చంపాడు కానీ నాకు పిటిషన్ రాయండి సార్. ఫస్ట్ నా కంప్లైంట్ ఆయన తీసుకోమని ఆయన కంప్లైంట్ ఆయన రాయండి. ఆయన ఎంత లంగగాడు ఉన్నాడు చూసినావమ్మా అని బుద్ధి. లేకపోతే నువ్వు తెలియకుండానే పోలీసులు పంపినావు. రేపు అట్నే ఒప్పించి ఇంటి పోయినాక దాన్ని ఏమైనా చేసి అన్నీ అయితే
మా చెల్లె సెక్యూరిటీ కోసమే రా పంపించింది, నువ్వేం చేస్తావని తీసుకురా. అందుకనే సార్ నాకేం నమ్మకం లేదు. ఇద్దరు నుంచి కంప్లైంట్ తీసుకోండి. ఇద్దరు నుంచి పేపర్ రాసిస్తే అయిపోద్ది. మీరు ఇద్దరు పోలీసు మా చెల్లెకి అయినా కావాలనుకో, నడు. నువ్వు ఎక్కడికి లేపుకొచ్చిన ఆ గుడికాండే చంపేస్తా. దానికి ఏమైనా నేను చంపేస్తా. నన్ను తీసుకుంటా ఆగండి, వాడు పోతే మళ్ళీ నీకు మాటలు చెప్పి మారుతారు.